ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకంగా రిసీవ్ చేసుకోండి. ఈ యొక్క వాగ్దానము మీ జీవితంలో నెరవేరాలని ప్రతిరోజు వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము. ఇర్మియా 31వ అధ్యాయము 3వ వచనము లాస్ట్ మాట నేను చదువుతున్నాను, గమనించండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానముతో దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. మనుషులు ప్రేమించే ప్రేమ తాత్కాలికమైనటువంటి ప్రేమ. యేసయ్య ప్రేమించే ప్రేమ శాశ్వతమైన ప్రేమ. యేసయ్య ప్రేమ నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉంటుంది ఆయన ప్రేమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో నిన్ను ప్రేమించే వాళ్ళు లేరని దిగులు పడుతున్నావా? ప్రతి ఒక్కరి ప్రేమలో కలుషితమైన ప్రేమ, తాత్కాలికమైన ప్రేమ, వాళ్ళ ప్రేమలో మార్పులుంటాయి. కానీ యేసయ్య ప్రేమలో మార్పు ఉండదు. ఈ ఇర్మియా జీవితాన్ని మనం చూసినట్లయితే, ఈ ప్రవక్త యొక్క జీవితాన్ని చూసినట్లయితే కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానము, హేళనాస్పదము, ఒంటరితనము అందరూ వదిలిపెట్టారు. అయినా దేవుని ప్రేమ ఆయన్ని వదిలిపెట్టలేదండి. ఆయన కష్టాలలో, శ్రమలలో, నిందలలో, అవమానములో, హేళనాస్పదంలో ఉన్నప్పుడు కూడా అందరూ వదిలిపెట్టేశారు. మనుషులు, ప్రతి మనిషి ఆయన్ని హేళన చేస్తున్నారు. దేవుడు ఆయన్ని ప్రేమించాడు. ఇక్కడ ఇర్మియాకి ఇస్తున్నటువంటి మాట, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనుషుల ప్రేమలో కలుషితం ఉంటుంది. మనుషుల ప్రేమ తాత్కాలికమైన ప్రేమ. నీ కాడ అధికారము, పలుకుబడి, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యాలు ఉంటే మనుషులు నిన్ను ప్రేమిస్తాడు. కానీ దేవుడు నీ ప్రజలు నిన్ను నీచంగా చూస్తున్నప్పుడు, నీ ఒంటరితనములో, నీ కష్టంలో, నీ లేమిలో, నీ యొక్క జీవితంలో పేదరికము అనుభవించుచున్నప్పుడు, మనుషులు నిన్ను చీ అని వెలివేసినప్పుడు యేసయ్య ప్రేమ నిన్ను హత్తుకుంటుంది. ప్రియదేవుని బిడ్డ, ఈ యొక్క నీ జీవితంలో ఎవరు ప్రేమను కోల్పోయి ఒంటరిగా ఏడ్చుచున్నావు? నిన్ను కన్నటువంటి తల్లిదండ్రులే వాళ్ళు నిన్ను హేళన చేస్తారు, అవమానిస్తారు, నిందలు నీ మీద మోపుతారు. కన్నవాళ్ళే నిన్ను నిందిస్తారు. కానీ కన్నటువంటి తల్లిదండ్రుల మధ్య ప్రేమ అశాశ్వతమైన ప్రేమ. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి మీరు ఏకీభవించండి. ప్రార్థన. దేవా స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, జీవాధిపతి నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి చక్కటి వాగ్దానంతో మీరు మాతో మాట్లాడారు మా ప్రభువా. అయా, మనుషులు నా తండ్రి మమ్మల్ని ప్రేమించి నిందించి వెలివేస్తారు, కానీ నీ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. అయా, నీ యొక్క ఉదయకాల సమయంలో నీ ప్రేమను గురించి మాకు తెలియపరిచావయ్యా. అయా, నీ ప్రియ బిడ్డలు ఎంతమంది అనాథులుగా, ఒంటరిగాను నా తండ్రి, అయా ఒంటరితనములో, అనాథతనములో నా తండ్రి ఏ ప్రేమను పొందలేకుండా ఉన్నారో నీ ప్రియ బిడ్డలందరికీ నీ ప్రేమను మీరు అందించి ఆయా వారి వారి యొక్క అవసరాలను తీర్చండి. వాళ్ళు ఏ ఇరుకులో, ఏ ఇబ్బందులో, ఏ కష్టాల్లో, నష్టాల్లో, దుఃఖములో, వేదనలో నా తండ్రి ఒంటరితనంలో ఉన్నారో మా ప్రభువా, వారి జీవితంలో అవన్నీ దూరము చేసి వారికి తోడుగా మీరు ఉండి మీ ప్రేమను ఎల్లవేళలా వారికి మాకు అందించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబు లేని వారికి జాబులు ఇవ్వండి. ఆయా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుట్కు కృపను దయచేయండి. ఆయా గర్భఫలము లేని వాళ్ళకి గర్భఫలమును దయచేయండి. ఆర్థికంగా బాధపడే వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి దూరం చేయండి. ఆయా దేవ, ఒంటరిగా ఉన్న వారికి మీ యొక్క ప్రేమను, ఆయా మీ తోడును వారికి దయచేయమని అడుగుచున్నాను. ఇంకా ఆయా సేవలో నా తండ్రి అనేక ఇరుకు, ఇబ్బందులు, ఒంటరితనము, ఒంటరి పోరాటము, సేవా పోరాటము పోరాడుతున్న ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ కృపను, నీ దయా, నీ యొక్క వాత్సల్యము, నీ ప్రేమ, నీ తోడు వారికి దయచేయమని అడుగుచున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది నా తండ్రి వారి జీవితంలో నిరుత్సాహంతో ఉన్నారో, నిరుత్సాహం నుంచి దూరం చేసి ఉత్సాహ జీవితానికి వారికి దయచేయమని అడుగుచున్నాను.
ఎంతమంది తల్లిదండ్రులు నా తండ్రి తమ బిడ్డల్ని నా తండ్రి దూరం చేసి నానా ఇబ్బందులు పెడుచున్నారో ఆయా తల్లిదండ్రుల మనసులను మీరు మార్చమని అడుగుచున్నాను అయా. స్తోత్రం నాయన. ప్రేమలన్నీ కోల్పోయి నా తండ్రి నీ వైపు చేతులెత్తి ప్రార్థన చేయుచున్నాను. నాకు నీ ప్రేమను దయచేయండి, మాకు మీ ప్రేమను దయచేయండి అయా. నీ ప్రేమలో నా తండ్రి శాశ్వతమైన ప్రేమగా ప్రేమించేవాడు అయా. అయా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రేమించి నిందించి అయా హింసించి అయా మమ్మల్ని కష్టపెట్టే వారందరి కోసము ప్రార్థన చేయుచున్నాను. ప్రేమపూర్వకంగా ప్రార్థన చేయుచున్నామయ్యా. వారిని మీరు మార్చమని అడుగుచున్నాను. ప్రేమ లేని వారికి నీ ప్రేమను దయచేసి నా తండ్రి ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా సేవ చేయాలి, ఎలా ఉండాలో అయా మీరు వారి చేయి పట్టుకొని నడిపించమని అడుగుచున్నాను. ఉదయకాల సమయంలో ఈ దినమున ఎంతమంది నా తండ్రి మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.